పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. ఈ దినమున నీ వాక్యము గుండా తండ్రి మేము పోతూ ఉండగా, దేవా, నో ఫెయిత్, నో ఫిక్సిటీ, నో ఫెయిత్ యు షల్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. నువ్వు నమ్మినట్లయితే దేవుని యందు కట్టబడతావు అని దేవుని వాక్యంలో చెప్పినట్టుగా తండ్రి, అది వాటిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృప దయచేయండి. కొన్ని చారిత్రకమైన విషయాలని జ్ఞాపకం చేసుకోవటానికి నీ కృప దయచేయండి ఆయన. దేవా, నీ సహాయము దయచేయమని, నీ కృప దయచేయమని ఆహాజు యొక్క రాజు విషయాన్ని మాట్లాడుతుండగా నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినమున మాట్లాడేది సంగతి 55వ బ్రీఫ్ మెసేజ్. ఇందులో మాట్లాడే సంగతి ఏంటంటే, నో ఫెయిత్, నో ఫిక్సిటీ. నో ఫెయిత్, నో ఫిక్సిటీ. మీరు నమ్మినట్లయితే మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. మీరు నమ్మకముండిన ఎడల స్థిరపరచబడకయుందురు. దేవుని వాక్యములో, ప్రవక్త అయిన యెషయా గ్రంథములో కొన్ని చారిత్రాత్మకమైన విషయాలు మాట్లాడుతూ ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. దేవుని మీద మీరు ఆధారపడకపోతే, దేవుని మీద మీరు విశ్వాసం ఉంచకపోతే, దేవుని యొక్క ప్రవచనాలు, వాగ్దానాలు మీరు నమ్మకపోయినట్లయితే, దేవుడు మీలో జరిగించే క్రియలు, మీ అనుభవాలు, మీరు తెలుసుకునే విషయాలు వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా రకరకాలైన రీతిగా దేవుడు మనల్ని స్పందిస్తూ మనం దర్శిస్తూ ఉన్నప్పుడు మనం ఆయన వాక్యానికి స్పందించకపోతే, నమ్మకపోతే మీరు స్థిరపడకయుందురు, అస్థిరులయుందురు. నో ఫెయిత్, నో ఫిక్సిటీ. మీరు స్థిరపడకయుందురు. ప్రియులారా, ఆ దినములు వెరీ టెరిబుల్, భయంకరమైన దినములు, టెరిబుల్ టైమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ఆ దినాలు ఎలాంటి అంటే, యెషయా గ్రంథములు, ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 7వ అధ్యాయంలో, యూదారాజైన ఉజ్జియా మనుమడును యోతాను కుమారుడైన ఆహాజు దినముల్లో సిరియా రాజైన రెజ్యూను, ఇశ్రాయేల్ రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమీయులతోనూ ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొని దావీదు వంశస్థులకు తోడు చేసుకునని దావీదు వంశస్థులకు తెలుపుగా, గాలికి అడవి రెల్లు కదిలినట్టు వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలెను. ప్రియులారా, మరి ఇక్కడున్న సిచ్యుయేషన్ ఎలాంటిదంటే, నార్త్ ఈస్ట్లో అషూరు దేశం ఉంది. పాలస్తీనా దేశానికి ఒక మూల నార్త్ ఈస్ట్లో అషూరు దేశం ఉంది. సౌత్ వెస్ట్లో
బబులోను దేశం ఉంది. ఈ రెండు పెద్ద దేశాలు ఆ దినాల్లో ఆ రెండిటి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ రెండిటి మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ కనాను పాలస్తీనా దేశము వాటి మధ్యలో ఉంటూ ఉండేది. అష్షూరీయులు వచ్చేటప్పుడు అటు దమస్కు దాటుకుంటూ రావాలి, ఇటు పాలస్తీనా దేశంలో గుండా బబులోను దేశం వెళ్ళాలి, ఐగుప్తు దేశం వెళ్ళాలి. అక్కడ వారికి వీరికి ప్రయాణాలు, ఇంకా వారితో వీరితో యుద్ధాలు తరచుగా గొడవలు జరుగుతున్నప్పుడు ఈ పాలస్తీనా దేశము ఈ మధ్యలో ఉంది, తటస్థముగా ఉంది. అయితే ఈ ప్రజలు ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అటు అష్షూరు దేశానికి కానీ, ఇటు బబులోను దేశానికి కానీ, ఏదైనా ఒక దేశానికి ప్రక్కని ఉండాల్సి వస్తుంది. తటస్థంగా ఉన్నందువల్ల మరి ఏదో ఒక పార్టీకి, ఒక దేశానికి మరి సంబంధించే కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఎటు కానప్పుడు రెండు విధాలుగా నష్టపోతూ ఉంటారు. ఇలా నేను ఏజీఎల్సీలో చాలా పాస్ట్లో పని చేసినప్పుడు ఈ కన్వెన్షన్లకి ఎలక్షన్ టైంలో క్లెర్జీగా యాజ్ ఎ క్లెర్జీ అవి తప్పకుండా అటెండ్ అవుతుండేవాడిని. ఈ ఎలక్షన్లో ఎవరికొకరికి నాకు మనస్సాక్షిని బట్టి కొంత మరి మామూలుగా స్నేహితులను బట్టి నాకు నచ్చిన వాళ్ళకు ఓటేస్తూ ఉండేవాడిని. కానీ ఏ వర్గానికి సంబంధించిగా కనపడేవాడిని కాదు. అందువల్ల నేను ఇంతకాలం ఉన్నప్పటికీ ఏ ఎలక్షన్లో కూడా ఎక్కడ డెలిగేట్గా కానీ, డెలిగేటు వెళ్ళలేకపోతే ఆల్టర్నేట్ వెళ్తాడు, ఆల్టర్నేట్ డెలిగేట్గా కానీ, ఏ బోర్డులో కానీ ఎందులో కూడా నా సర్వీస్ అంతట్లో ఒక్కసారి కూడా లేను. ప్రియులారి సంగతి నాకు సుమిత్ర టీచర్ గారు మేడం హెడ్ మిస్ హెచ్ఎం ఆమె నాకు పొద్దా గురి చేస్తూ ఉండేది. ఈ రీతిగా నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ పాలస్తీనా దేశము అటు బబులోన్ మధ్య అటు అష్షూరు దేశానికి, ఇటు ఐగుప్తు దేశానికి మధ్యలో ఉండేది. ఇక్కడ తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. వాళ్ళ యుద్ధాలేమో ఈ కనాను దేశానికి మధ్యలో ఉన్న దేశాల దగ్గరలో జరుగుతుండేవి. కొన్ని యుద్ధాలు అస్టలోన్ మైదానం నార్త్ పాలస్తీనాలో జరుగుతూ ఉండేవి. ఇలాంటి దుర్భరమైన ప్రమాదమైన డార్క్ ఏజ్, టెరిబుల్ టైమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ఇట్ ఈజ్ అ డార్క్ ఏజ్. ఆ సమయాల్లో యోధారాజు ఉజ్జియా కుమారుడు ఉజ్జియాకు మనవడు యోతాము కుమారుడు ఆహాజు దినములో జరిగిన సంఘటన. ఆహాజు చాలా చెడ్డరాజు, చాలా దుర్మార్గుడు, దుష్టుడు, చాలా నీచుడైన రాజు ఆహాజు. ఎందుకంటే దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని దావీదు యొక్క గోత్రాలని మరి సింహాసనం మీద కూర్చొని దావీదు పనులు ఏమీ చేయకుండా ఇశ్రాయేలీల రాజులు ఏ రీతిగా భ్రష్టుడయ్యారు, యెరోబాము ఏ రీతిగా చెడ్డవాడయ్యాడు, ఆ ఇశ్రాయేల్ రాజుల ప్రవర్తన, ఇశ్రాయేల్ రాజుల పద్ధతులు, ఇశ్రాయేల్ రాజుల విగ్రహారాధన, ఇశ్రాయేల్ రాజు యొక్క బలిపీఠ ఉన్నత పర్వతాలను కట్టడం, ఇశ్రాయేల్ లాగా ప్రతి పచ్చని చెట్టు కింద విగ్రహారాధన, ప్రతి ఉన్నత స్థలంలో విగ్రహాలు పెట్టి నీచమైన భయంకరమైన రీతిగా ఇశ్రాయేల్ రాజ్యాలను అనుసరించాడు. కానీ డేవిడ్ డైనాసిటీ, దావీదు యొక్క ధర్మాసనము, దేవుని యొక్క దావీదు యొక్క సింహాసనం యొక్క గౌరవ మర్యాదలు
కాపాడని చాలా చెడ్డవాడు. వాడు ఆహాజు రాజు. మళ్ళీ అతని కుమారుడు హిజ్కియా వచ్చి అతను మళ్ళీ వీడు చేసిన చెడు పనులన్నింటినీ తీసేసి మళ్ళీ యూదా సింహాసనాన్ని కొంత శుభ్రపరిచాడు, యూదా దేశాన్ని కొంత శుభ్రపరిచాడు. ప్రియులారా, ఆహాజు రాజు చాలా చెడ్డవాడు. దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 28 అధ్యాయంలో ఈ విషయాలు చక్కగా వ్రాయబడినది. వాడు చాలా దుష్టుడు. 16 సంవత్సరాలు యూదా ప్రజల్ని పరిపాలించాడు. చాలా దేశానికి శాపము, నష్టం తెచ్చాడు. అతను చచ్చిపోయినప్పుడు రాజుల సమాధుల్లో పూడ్చిపెట్టలేదు. అతని సమాధినేది గౌరవించలేదు. అతడు దమస్కు ఉన్న విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో పెట్టాడు. యెరూషలేము దేవాలయంలో విగ్రహారాధన చేశాడు. మరి ప్రతి చెట్టు కింద విగ్రహారాధన, ప్రతి పచ్చని చెట్టు కింద విగ్రహారాధన, ఉన్నత స్థలాల్లో విగ్రహారాధన చేశాడు. మరి బెన్హిన్నోం లోయ, ఆ లోయలో విగ్రహారాధన చేయటము, పిల్లల్ని బలులర్పించటము, మరి చెడు క్రియలు ఎన్ని చేయాలో అన్ని చెడు క్రియలు చేసిన వాడు ఆహాజు రాజు. మరి ఈ ఆహాజు రాజు ఈ టైంలో మరి సిరియారాజు అయిన రెజీను, ఇశ్రాయేల్ రాజు పెకహు, వారిద్దరూ కలిసి యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. ప్రియులారా, పెకహ అనేవాడు మరి ఇశ్రాయేల్ రాజుల్లో చాలా బలవంతుడు. పెకహు చాలా బలవంతుడు. మరి అతను ఎంత చేశాడంటే, దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివినప్పుడు 28 అధ్యాయం 28 అధ్యాయము పెకహు 6వ వచనంలో, రెమల్యా కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమాలైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేశాను. వాడు తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇట్టి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రీ, రాజసంతతి వాడైన మయసేయ, సభాముఖ్యుడైన అజ్రికాను, ప్రధానమంత్రి అయిన ఎక్కోనను హతము చేశాను. ఇలాగూ యూదా ప్రజల్లో గొప్పవారందరినీ హతము చేశాడు వాడు. పెకహు చాలా బలాఢ్య పరాక్రమ గల ధైర్యవంతుడు. ఇశ్రాయేల్ సైన్యాల్లో ఇశ్రాయేల్ రాజు వాడు హతము చేసి 120,000 మంది యూదా ప్రజల్ని సంహరించాడు ఒకరోజు. అంత దుర్మార్గుడైతే ఒకనాడు స్త్రీలనేమి పురుషులందరినీ చెరపట్టుకొని హీనంగా అసహ్యపరిచాడు. ఒకరోజు యెహోవా ప్రవక్తెగు ఓదేదు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 28:9 వచనములు, యెహోవా ప్రవక్తెగు ఓదేదు అని ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనుకు వచ్చి సమూహము ఎదుటకు పోయి వారితో ఇలాగూ చెప్పాను, ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపించినందుచేత
ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంటనంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసురండ్రుగా లోపరుచుకొని తలంచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాక ఉన్నారా? యెహోవా మహోగ్రత మీ మీద రేగుతున్నది కనుక నా మాటలు ఆలకించి సహోదరులో నుండి మీరు చెరబట్టిన వీరిని విడిచిపెట్టుడి. ప్రవక్త, దేవుని చేత ఆయత్తపరచబడిన ఒక ప్రవక్త, ఓదేదు అను ప్రవక్త లేచి ఇశ్రాయేలు ప్రజలకు ఈ పెకహు ఈ క్రూరమైన వారికి లైట్గా చెబుతూ ఉన్నాడు. యూదా వారి యొక్క ప్రవర్తన బట్టి, యూదా వారి యొక్క విగ్రహారాధన బట్టి, యూదా ప్రజల్లో ఆహాజ్ అనే దుష్టుడు చేసిన దుష్టత్వాన్ని బట్టి, యూదా ప్రజల్లో ఆహాబ్ అనేవాడు చేసిన విగ్రహారాధన బట్టి, యూదా ప్రజల్లో ఆహాజ్ అనేవాడు ఇశ్రాయేలు మా విధానాలని తీసుకొని మీ విధానాలని, మీ విగ్రహాలను, మీ చెడుతనాన్ని అనుసరించి అతను చేసిన ఆ చెడుతనాన్ని బట్టి దేవుడు వారిని మొత్తాడు. దావీదు యొక్క క్రమాన్ని అనుసరించకుండా, నీతిని అనుసరించకుండా, మీలాంటి దుష్టత్వాన్ని అనుసరించిన వల్ల యెహోవా అతన్ని మొత్తాడు. యెహోవా వారి మీదకి శాపాన్ని రప్పించాడు. అందువల్ల యెహోవా వారిని మీ చేతికి అప్పగించాడు. మీ చేతికి అప్పగించినంత మాత్రాన మీరు ఆకాశమంటున్నంత రౌద్రముతో వారిని సంహరించారు. 1,20,000 మంది పరాక్రమం గల వారిని సంహరించారు. స్త్రీలని, పురుషుల్ని చెరపట్టుకుపోయారు. మరి యెరూషలేము దేవాలయంలో ఉన్నదంతా కొల్లగొట్టుకుపోయి షోమ్రోను దేవాలయంలోకి మార్చారు. ఇంటర్నల్ వార్స్, సివిల్ వార్స్. దేవుని ప్రజలు దేవునికి లోబడినందువల్ల, ఒక్కడి యొక్క దుష్కార్యం వల్ల, ఆహాజ్ యొక్క దుష్కార్యం వల్ల యూదా ప్రజలకు ఇలాంటి గొప్ప విపత్తు, తీవ్రమైన వేతన, శ్రమ సంభవించింది. ఏ ప్రజల యొక్క దుష్టత్వాన్ని అనుసరించాడు, ఏ ప్రజల యొక్క దుర్మార్గాన్ని మరి తీసుకొని దాన్ని అనుసరించాడు, వారి వల్లే ఇలాంటి దుష్టత్వము, క్రూరమైన హింస వచ్చింది. ఇప్పుడు మీరు యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసురండ్రుగా లోబరుచుకొని దలంచున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కారా? మీరు మాత్రము చెడువారు కారా? మీరు మాత్రము మీ చెడుతనము కనపరుస్తున్నారు కదా. మీరు చేసిన మేలేంటి? మీ సహోదరులు 12 గోత్రాల్లో వీరు 10 గోత్రాలు, యూదా గోత్రాలు 2 గోత్రాలు మీ సహోదరులకి ఇంత హింస పెడుతున్నారు. యెహోవా మహోగ్రత మీ మీదకు చేస్తున్నాడు. నా మాట ఆలకించి సహోదరుల నుండి మీరు చెరపట్టిన వీరిని విడిపించుడని ప్రవక్త గర్జించాడు. ప్రియులారా, మాటకి స్పందించారు పాపం వాళ్ళప్పుడు. ఎఫ్రామీయుల పెద్దల్లో యెహోనాను కుమారుడైన అజర్యా, మిషిల్లేతు కుమారుడైన పెరక్య, షల్లూము కుమారుడైన హిజ్కియా, హద్దాయి కుమారుడైన అమాష అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇట్లనిడి, యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరబట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పించకూడదు. మన పాపములను, అపరాధములను చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధములు అధికమై ఉన్నవి. ఇశ్రాయేలు వారమైన మనము మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా
అధిపతులను స సమాజముగా కూడిన వారు కన్నులార చూచుండగా ఆయుధస్తులు చెరబట్టిన వారిని కొల్ల సొమ్ము విడిచిపెట్టిరి. పేర్లు ఉదహరించబడిన వారు అప్పుడు లేచి చెరబట్టిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారిని బట్టలు కట్టించి వారికి వస్త్రములు పాదరక్షలు ధరింపచేసి అన్నపానములిచ్చి తలకు నూనె పెట్టించి వారిలో బలహీనమైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూరపు వృక్షములు గల పట్టణమును ఎరుకోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనుకు తిరిగి వెళ్ళిరి. ప్రియులారా, ఈ క్లిష్టమైన ఈ డార్క్ ఇయర్స్, టెరిబుల్ ఇయర్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ, ఇలాంటి విధానాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలకు ఇంటర్నల్గా సివిల్ వార్స్ని వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి. వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి దేవుడు జకర్యా గ్రంథంలో చెప్పినట్టుగా ఐక్యతని కర్ర విరుస్తానని చెప్పాడు, సౌందర్యం అనే కర్ర విరుస్తానని చెప్పాడు. వారిలో ఉన్న ఐక్యత పోయింది. ఒకరి మీద ఒకరు యుద్ధము, కలహము, పోరు, ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరు దోచుకోవటము, దేవుని ప్రజల్లో ఐక్యత లేకుండా దోచుకోబడింది. ఈరోజు సంఘములో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సంఘము బలహీనమవుతుంది, కుటుంబాలు బలహీనమవుతున్నవి. ఏ కుటుంబాల మధ్య ఇలాంటి ఆధిక్యతలు, ఆధిపత్య పోరు, లేకపోతే చిక్కులు, సమస్యలు, విభేదాలు, డివిజన్స్ ఉంటున్నాయో అవి చెడిపోతూ ఉన్నాయి. ప్రియులారా, దేవుడిచ్చిన ఐక్యతను, దేవుడిచ్చిన సమాధానాన్ని కాపాడుకోవటానికి దేవుని బిడ్డలు ఎప్పుడు ఆసక్తి కలిగి కనిపెడుతూ ఉండాలి. దేవుడు వారి యొక్క ఐక్యతనే కర్ర విరిచినప్పుడు వారిలో డివిజన్స్, భేదాలు వచ్చి వారి మధ్య యుద్ధాలు, సివిల్ వార్స్ జరిగి వారికి వారు శత్రువులయ్యారు. ప్రియులారా, వారి సౌందర్యం అనే కర్ర విరిచినప్పుడు వారి పేరు ప్రతిష్టలన్నీ పోయి, వారి గొప్పతనం అంతా పోయింది, వారి కుటుంబాలు చెదిరిపోయినాయి. మరి ఇశ్రాయేల్ అయితే అంతు లేకుండా దేశమంతా చెదిరిపోయారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడినట్టు లేదు. ఎక్కడో ఉండే ఋషులేమో దేవాలయంలో పండుగలకు వచ్చేవారే కానీ వారి మళ్ళీ ఒక జనాంగముగా కూర్చటం లేకపోయింది. అయితే యూదా ప్రజలకు కూడా వారి యొక్క అతిక్రమాన్ని బట్టి, వారి యొక్క దోషాలను బట్టి, వారి యొక్క చెడుతనం బట్టి దేవుడు వారిని కూడా శిక్షిస్తూ వచ్చాడు. దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు. యూదారాజైన ఉజ్జియా కాలములో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేల్ రాజైన పెకహు వారు యుద్ధానికి వస్తున్నప్పుడు మరి యెషయా ప్రవక్త రాస్తున్నది ఏంటంటే, వారు యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి యోతాము ఆ ముందు కాలంలో వారు యుద్ధాలకు వచ్చారు కానీ వీరి మీద జయించలేకపోయారు. కానీ వారు మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారంటే, మరి రాజైన రెజీను, ఇశ్రాయేల్ రాజును, రెమల్య కుమారునైన పెకహును యుద్ధం చేయవలని యెరూషలేము మీదకు వచ్చిన కానీ వారి వలన కాకపోయాను. అప్పుడు సిరియా రాజు ఎఫ్రామీయులు తోడు చేసుకొని దావీదు వంశస్థులకు సిరియా రాజు మళ్ళీ ఎఫ్రామీయులను తోడు చేసుకొని యూదా మీదకి యుద్ధానికి వచ్చాడన్న సంగతి తెలిసినప్పుడు వారందరూ మరి ఆహాజు రాజు
వీరందరిని పోగు చేసి సమకూర్చి ఆలోచన చేసినప్పుడు వారి హృదయములు, జనుల హృదయములు కదులుచూ ఉండెను. గాలికి అడవి కదిలినట్లుగా, గాలికి అడవి చెట్లు కదిలినట్టుగా వారి హృదయములు కదులుచూ ఉండెను. ప్రియులారా, ఇలాంటి విపత్తులు, విపరీతమైన కార్యములు, శ్రమలు, కష్టములు, విపత్తులు వస్తూ ఉంటాయి. ఏ రోజు ఏం సంభవిస్తుందో తెలియదు. ఇలాంటివి వచ్చినప్పుడు వారి హృదయములు రెల్లు కదిలినట్టుగా, గాలికి రెల్లు కదిలినట్టుగా కదులుతూ ఉన్నాయి. ప్రసంగి గ్రంథములో మరి సొలొమోను రాస్తున్నది ఏంటంటే, దుర్దినములు రాకమునుపే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో, దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకమునుపే, తేజస్సునకు, సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమకమునిపే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకమునిపే, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దుర్దినములు, సూర్యచంద్రుడు చీకటి కమ్మకమునిపే, ఎన్నో విపత్తులు, ఎన్నో ప్రమాదాలు సంభవించకమునిపే, ఎప్పుడు ప్రాణాలు ఊపిరి గాలిలో కలిసిపోతుందో తెలియదు. ఇలాంటి దుర్దినములు ఉంటూ ఉన్నాయి. ఈ ముసలివాళ్ళు, పెద్దవారు, కరోనా అనేది వచ్చే ఊపిరాడక భయంకరమైన సావు, భయంకరమైన స్థితి, సరైన ఫ్యూనరల్స్, సమాధి కార్యక్రమాలు సరిగ్గా జరగవు, బంధువులు రారు, చూడటానికి రారు. ఇలాంటి భయంకరమైన దుస్థితి సంభవించక మునిపే, మరి సూర్య చంద్ర నక్షత్రాన్ని చీకటి కమ్మక మునిపే, నీ బాల్య దినములంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ప్రియులారా, టెరిబుల్ డేస్, టెరిబుల్ టైమ్స్ ఆన్ ద వరల్డ్ హిస్టరీ. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మరి సిరియన్స్ ఎఫ్రాయిమీలను తోడు చేసుకున్నారు. ఎవరు తోడు చేసుకున్నారంటే ఎఫ్రాయిమీలను తోడు చేసుకున్నారు. వాళ్ళల్లో ఒకరిని, వాళ్ళల్లో కొంతమందిని. నేను ఇంట్లో కూడా అయితే అంత ఎరుగుంటాడు, ఈ రాజ్యంలో కూడా అయితే అంత ఎరుగుంటాడు. అందుకని వాళ్ళని మరి ఎఫ్రాయిమీలు తోడు చేసుకొని యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొంటకు నీవు నీ కుమారుడైన షయర్షాక్షూబురు సాకిరేవు మార్గముపై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగ చెప్పును, భద్రంసుమై నిమ్మళించుము, పొగరాచున్నట్లు ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజీను, సిరియన్లు, రెమల్యా కుమారును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. దేవుని వాక్యం ఈ పరిస్థితిలో, క్లిష్ట పరిస్థితుల్లో ఆహాజుకి ఏం చెప్తుందంటే, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆహాజురాజుకి ఏం చెప్తుందంటే, నువ్వు ధైర్యంగా ఉండుము, నీ గుండె అవినీయకుము. సిరియాయు, ఎఫ్రాయిము, రెమల్యా కుమారుడు నీకు కీడు చేయవలని ఆలోచించి మనం యూదా దేశం మీదకు పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములు పడగొట్టి, అయితే ప్రభువు యెహోవాకు ఈలాగు సెలవిస్తున్నాడు, నా మాట నిలువదు, వారి మాట నిలువదు, జరగదు. దమస్కు సిరియాకు రాజు అనియు, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరము రాకమునుపు ఎఫ్రాయిము జనముగా ఉండదు,
కాకుండా నాశనమగును. షోమ్రోను ప్రాకారములను రాజధాని షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు మీరు నమ్మకుండిన ఎడల స్థిరపరచబడకు ఎందురు. మీ మీద ఉన్న ఈ టెరిబుల్ ఇవన్నీ కూడా పోతాయి. ఇశ్రాయేలు ఉండదు. అలాగే 60 సంవత్సరాల తర్వాత 670లో ఇవన్నీ కూడా జరిగి ఇశ్రాయేలు అష్షూరు చేత పట్టుబడిపోయింది. సిరియా దేశం పోయింది. తర్వాత దేవుడు ఈ రీతిగా ప్రవచనం ద్వారా మీరు నమ్మకుండా ఎలా స్థిరపరచబడకుంటా అని చెబుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ తండ్రిని పరిశుద్ధ నామమునకై స్తుతులు. ఈ ప్రజలకు మా ప్రభు ఈ లోకంలోకి సంభవించే ఇబ్బందులు, విపత్తులు, కష్టాలు, టెరిబుల్ వార్స్, టెరిబుల్ సిచ్యుయేషన్స్ అండి, వీటన్నిటిలోని మిమ్మల్ని విడిపిస్తానని చెప్తున్నాం. తర్వాత నా కుమారుని యేసు ప్రభు ద్వారా నిత్యమైన శాంతి సమాధానం కలిగిస్తానని చెబుతున్నావు తండ్రి. యేసు ప్రభు ద్వారా మీ రక్షకుని ద్వారా దేవా కన్యక గర్భవతి కుమారుని కంటది. ఆయనకి ఇమాన్యుయేల్ అని పేరు పెడతారు. యోధా దేశాన్ని రక్షించి కాపాడుకున్నావు తండ్రి. అందులోంచి రక్షకుడిని ఇచ్చావు తండ్రి. ఆయనకి ఇమాన్యుయేల్ మీతో ఉండే రక్షకుడు మాకు పుట్టి ఉన్నాడు తండ్రి. ఆ రీతిగా నీ ప్రణాళిక జరిగించి కృప చూపించినందుకై నీకు స్తుతులు, వందనాలు. కనికరించమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తోడై ఉండును గాక. ఆమెన్.